మీరు ఇక్కడ నుంచి చాలా ఒక 100 ఆఫీసులు ఉన్నాయి. మీరు ఏ ఆఫీస్‌లో గానో కనుక్కోండి. దాంతో వాళ్ళతో పోల్చుకుంటే మనం చెప్పే ప్రైస్ రీజనబులే. ఈ రీజనబుల్ ప్రైసే కాకుండా నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ వెంచర్ గురించి మనం చేయడం ఇది మూడోసారి. మనం ఈ వెంచర్ని మార్కెటింగ్ టేకప్ చేసాము. ఎందుకు టేకప్ చేసామంటే మీరు చూస్తున్నారు కదా, వచ్చేసి రాయపోల్ విలేజ్. ఈ రాయపోల్ విలేజ్ ఆనుకొని 100 ఫీట్ ప్రపోజల్ రోడ్తోని హెచ్ఎండిఏ ఎల్పి నెంబర్ వచ్చేసింది అనమాట. 50 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్తోని అద్భుతమైన వెంచర్. ఇబ్రహీంపట్నం నుంచి ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి 7.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇబ్రహీంపట్నం ఊరికి ఆనుకోని నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజే 2 ప్లాట్లు బుక్ అయినాయి మన ద్వారా. ఎందుకంటే అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి అందుకే 2 ప్లాట్లు బుక్ అయినాయి. సో ఈ వెంచర్ ఎక్కడుంది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం, పదండి. 온다 장수홍대 잉와스 체이 퓨처 번덩 난 쇼스 아이나 villas 아이나 란짓 properties 온디 메모 추수 군탐 안나. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి అలకియా స్పేస్ ప్రాపర్టీస్ వారు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 7వ ప్రాజెక్ట్. అదే అనారా ఎన్క్లేవ్. మనకి ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి 7.5 km డిస్టెన్స్లో ఉంటుంది. ఊరికి ఆనుకొని అక్కడ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రోడ్ అనమాట. మనకి ఇటు విజయవాడ హైవే కనెక్టివిటీ ఉంటుందన్నమాట. తూప్రాన్పేట కనెక్టివిటీ అవుతుంది. ఊరికి ఆనుకొని ఇండ్లకి ఆనుకొని ఉంటుంది. ఒక 3 to 4 మంత్స్లో మనకి విల్లాస్ కూడా ఈ వెంచర్లో స్టార్ట్ కాబోతున్నాయి. ఇక ఈ వెంచర్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ వెంచర్ వచ్చేసి మొత్తం 30 ఎకరాల్లో ఉంటుంది. ఈ 30 ఎకరాల్లో దాదాపుగా 350 ప్లాట్లు అయితే ఉన్నాయన్నమాట. ప్లాట్ సైజులు వచ్చేసి మనకి 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి 202, 220 ఇలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మీకు ఏ ప్లాట్ కావాలంటే, ఎంత సైజులో కావాలంటే, ఏ ఫేసింగ్లో కావాలన్నా కానీ అవైలబుల్ ఉన్నాయి. మనం ప్రాజెక్ట్ యొక్క రోడ్ కనెక్టివిటీగా మాట్లాడుకున్నట్టయితే మనకు సిటీలోకి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఓఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు నుంచి ఇక్కడ వరకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన వెంచర్ నుంచి ఇటు విజయవాడ హైవే తూప్రాన్పేట కనెక్టివిటీ కూడా 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఓఆర్ఆర్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కేవలం 20 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి. ఇటు విజయవాడ హైవేకి కూడా మనం 15 to 20 మినిట్స్ డ్రైవ్లో విజయవాడ హైవే కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మంచి రోడ్ కనెక్టివిటీ. ఇక బస్ ఫెసిలిటీస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మన వెంచర్ నుంచి దాదాపుగా రోజు 10 బస్సులు పైన తిరుగుతాయన్నమాట. ఇబ్రహీంపట్నం అయితే మీకు తెలిసిందే, మినీ సిటీగా డెవలప్ చేస్తున్నారు. మనకి రోడ్ వచ్చేసి మనకి ఫ్యూచర్ సిటీకి కూడా కనెక్టివిటీ రోడ్ అనమాట. సో ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక డెవలప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా మనకు అతి దగ్గరలో ఉంటుంది. మనకు దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంది. సో మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండే విధంగా చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో మీ ముందు తీసుకొచ్చాను. 60% బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక లొకేషన్ హైలైట్స్ పేరు కూడా మనం మాట్లాడుకున్నట్టయితే అందులో ముఖ్యమైనది ఫస్ట్ ఆదిబట్ల TCS. మన వెంచర్ నుంచి ఆదిబట్ల TCS వరకు 20 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే, అంటే 18 to 20 కిలోమీటర్ డిస్టెన్స్ లోపు ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే ఫాక్స్కాన్, తర్వాత కెయిన్స్, రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్, ఇవన్నీ కూడా మనకి 25 కిలోమీటర్స్ లోపే ఉంటాయి. ఈ స్పేస్ అంతా మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అన్నమాట. మనకు 2 హైవేస్, ఇటు సాగర్ హైవేకి దగ్గరలో ఉంటుంది, ఇటు విజయవాడ హైవేకి దగ్గరలో ఉంటుంది. చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 14 దాటిన తర్వాత ఈ సిటీ, ఫ్యాబ్ సిటీ, శ్రీశైలం హైవే డెవలప్మెంట్స్ అంతా మనకు చాలా ఫేవర్ చేస్తారన్నమాట ఈ వెంచర్కి. ఇంకా వెంచర్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు చూడండి, ఇది వచ్చేసి 50 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. 50 ఫీట్ రోడ్డు మీరు చూసుకోవచ్చు, డెవలప్మెంట్లో ఉంది. మొత్తం చాలా హైట్ లేపుతున్నారన్నమాట. రోడ్ నుంచి 10 ఫీట్ల హైట్ లేపుతున్నారు. చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా ఉసుకే, తర్వాత కంకర అన్నీ పోసి మంచి హైట్ లేపుతున్నారనమాట. ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, ఫుడ్ పాత్స్ కూడా వేస్తున్నారు, ఎవెన్యూ ప్లాంటేషను. ఇందులో మనకి 50 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, 40 ఫీట్ రోడ్స్ కూడా అనమాట. కంప్లీట్ సీసీ రోడ్డు. డెవలప్మెంట్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది,
సోషల్ ఇన్ఫ్రా ఉంది, తర్వాత పార్క్ ఉంది, తర్వాత యూటిలిటీ ఏరియా కూడా ఉందన్నమాట, ఫుడ్ పార్క్స్ ఉన్నాయి, తర్వాత వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనమాట. సిటీకి దగ్గరగా మంచి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో చాలా చక్కగా ఉందన్నమాట. మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉంది. చూసారు కదా, లొకేషన్ హైలైట్స్ చాలా బాగున్నాయి, సైట్ డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి, అన్ని రకాల చాలా బాగుంది. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, మంచి గ్రీనరీ మధ్యలో, ఇండ్లకి ఆనుకొని, ఇండ్లు కూడా ఏదో నార్మల్ ఇల్లు లేవు, G+1 G+2 హౌసెస్ ఆనుకొని ఉన్న వెంచర్ ఇది. ఇంకో హైలైట్ ఏంటంటే, మీరు ఇటు ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడ వరకు ఎలాంటి హెచ్ఎండిఏ వెంచర్స్ లేవు, ఇటు ఈ వెంచర్ తర్వాత అవతల కూడా ఎటువంటి హెచ్ఎండిఏ వెంచర్స్ లేవు అనమాట. ఇది ఒకటే హెచ్ఎండిఏ వెంచరు, అద్భుతమైన వెంచర్. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. నేను ప్రైస్ చెప్పే ముందు మీరు ఒకసారి విజిట్కి వచ్చి చూడండి, చూసిన తర్వాత ఒకసారి విలేజ్లో వెళ్ళి కనుక్కోండి. ఇటు పక్కన జనహర్ష లేఅవుట్లు ఉన్నాయన్నమాట. రోడ్కి దాదాపు ఒక 100 ఆఫీసులు ఉంటాయి. ఏ ఆఫీసులకైనా కనుక్కోండి, వాళ్ళకి మనకి కంపేర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇది నేను కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మొత్తం అదే పనిలో ఉండే నేను, ఎవరికి అడిగినా రేట్లు మాత్రం దీంతో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా చాలా రీజనబుల్. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ డెవలప్మెంట్స్కి, ఈ హైలైట్స్కి చాలా మంచి రీజనబుల్ రేట్ ఇది. ఇక రేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 17,000 per square yard చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. లాంచింగ్ ఇంకా కాబోతుంది. లాంచింగ్ కూడా చాలామంది ఏం చేస్తారు, ల్యాండ్ తీసుకొని ఎలాంటి డెవలప్మెంట్స్ లేకుండా లాంచ్ చేసేస్తారు. కానీ వీళ్ళు అలా కాదు, అన్ని డెవలప్మెంట్స్ అయిపోతున్నాయి. అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాక మనకి హెచ్ఎండిఏ నంబర్ వచ్చాక, ఇంకా ఇప్పటికీ కూడా ఎందుకు ఆపిరంటే, మొత్తం ఇంకా నంబర్స్ బలేదు, ప్రతి ప్లాట్కి నంబర్స్ వేసిన తర్వాత లాంచ్ చేస్తా అని చెప్పేసి ఆపిరనమాట. ఎవరైతే లాంచ్ లోపు తీసుకుంటారో వాళ్ళకి మంచి డిస్కౌంట్స్ కూడా ఇప్పించే బాధ్యత మాది. రంజిత్ ప్రాపర్టీస్ నుంచి మేము మంచి డిస్కౌంట్ ఇప్పిస్తాము. మీకు సైట్ విజిట్కు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. మీరు రేట్ గురించి చెప్పాను కదా, 17,000. మీరు ఇక్కడ నుంచి చాలా ఒక 100 ఆఫీసులు ఉన్నాయి, మీరు ఏ ఆఫీస్లో కూడా కనుక్కోండి. దాంతో వాళ్ళతో పోల్చుకుంటే మనం చెప్పే ప్రైస్ రీజనబులే. ఈ రీజనబుల్ ప్రైస్ కాకుండా నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు విజిట్కి రావాలన్నా కానీ పైన కనబడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. మీకు దగ్గరుండి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వివరిస్తాము. మీకు నచ్చిన ప్లాట్ మీరు తీసుకోవచ్చు. మా నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. అండ్ మీ నుంచి ఎలాంటి కమిషన్ మేము ఛార్జ్ చేయట్లేదు, ఓకేనా? ఎలాంటి కమిషన్ ఉండదు. ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది, ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.